1997 మే 22న విడుదలైన అన్నమయ్య సినిమా 15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించినది. అన్నమయ్యపై చిత్రాన్ని తీయాలని జంధ్యాల గారితో పాటు చాలామంది దర్శకులు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు జె.కె. భారవి, రాఘవేంద్రరావు గారి కృషి ఫలితంగా 1997లో సాకారం అయ్యింది. రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన తొలి పౌరాణిక చిత్రం అన్నమయ్యే. అప్పటిదాకా ఒక రొమాంటిక్ హీరోగా పాత్రలే వేసిన నాగార్జున గారు ఆధ్యాత్మిక పాత్ర అయిన అన్నమయ్య పాత్ర వేయడం ఒక సాహసవంతమైన నిర్ణయంగా సినీ పరిశ్రమలో అనుకున్నారు. కానీ అద్భుతమైన తన నటనతో అందరికీ సమాధానం చెప్పారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోలో తిరుమల దేవస్థానం యొక్క సెట్ నిర్మించి షూటింగ్ చేశారు. తిరుమల కొండలుగా పశ్చిమ కనుమలను కేరళ రాష్ట్రంలో చిత్రీకరించారు. మొత్తం 41 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. అన్నమయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 2 కేంద్రాల్లో 176 రోజులు ప్రదర్శించబడి రజతోత్సవం జరుపుకున్నది. అప్పటిదాకా విడుదలైన తెలుగు సినిమా పాటల్లోకెల్లా అత్యధిక సంఖ్యలో విక్రయించబడిన ఆల్బం అన్నమయ్య. అన్నమయ్య సినిమాకు గాను మొత్తం 8 నంది అవార్డులు, 2 జాతీయ చలనచిత్ర అవార్డులు, 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. విజయవాడలో 60 లక్షలకు పైగా వసూలు చేసిన మొదటి చిత్రంగా నిలిచింది అన్నమయ్య. అంతేకాదు, ముఖ్యంగా ఈ సినిమాకు హైలైట్ అయిన పాత్ర వెంకటేశ్వర స్వామి. ఈ పాత్రలో సుమన్ గారు ఆ శ్రీవారినే మైమరిపించారు. సుమన్ గారి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా ఎవర్ గ్రీన్గా నిలిచింది. ఇందులో రమకృష్ణ గారు, భానుప్రియ గారు, కస్తూరి గారు, మోహన్ బాబు గారు, రోజా గారు, శ్రీకన్య గారు ఇలా ఎంతోమంది తమ పాత్రలకు న్యాయం చేసి అద్భుతమైన నటన ప్రదర్శించారు. అందుకే ఈ సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా నిలిచింది.